ఏపీలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద ఎటువంటి పరిస్థితి ఉందో ప్రెజెంట్ మా ప్రతినిధి రాజు విశాఖపట్నం నుంచి సమాచారాన్ని అందిస్తారు. రాజు, మొత్తానికి ప్రచారం ముగిసిన తర్వాత రేపు పోలింగ్ జరగనున్నటువంటి నేపథ్యంలో పోలింగ్ సిబ్బందికి మొత్తం కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా ప్రస్తుతం అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నేను విశాఖపట్నం జిల్లాకి సంబంధించి ముఖ్యంగా 7 నియోజకవర్గాలు ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి విశాఖ ఎంపీ కాన్స్టిట్యున్సీలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్లో మొత్తం అంతా కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఇక్కడ ప్రతిదీ సెక్టార్ల వైజ్గా డివైడ్ చేసి పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటివి బ్యాలెట్ బాక్సులు, అదేవిధంగా అంటే బ్యాలెట్ బాక్సులు 11 గంటల తర్వాత వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనిలో భాగంగానే వాళ్ళకి ఒక చెక్ లిస్ట్ ఇచ్చి పోలింగ్ స్టేషన్కి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళకి ఏమేమి అవసరం ఉన్నాయో దాదాపుగా 43 రకాల వస్తువుల్ని ఈ కనిపిస్తున్నటువంటి ఈ బ్యాగ్లో ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు, అంటే పోలింగ్ స్టేషన్కి వెళ్ళేటటువంటి సిబ్బంది వాళ్ళు అక్కడ ఎట్లాంటి ఇబ్బంది పడకుండా ఉండేలాగా వాళ్ళకి పేస్ట్ బ్రష్ల దగ్గర నుంచి సోప్స్ వరకు కొన్ని బిస్కెట్స్, అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి పేపర్స్, ముఖ్యంగా ఓటు వేసే సమయంలో సిరా కానీ అదేవిధంగా స్వస్తిక్ ముద్ర కానీ ఇలా ప్రతి దాన్ని పిన్ పాయింట్కి అన్నింటినీ ఇచ్చి ఇక ఈ బాక్స్లో మనం ఈ ఐటమ్స్ కూడా చూడొచ్చు. మొత్తం అన్నింటినీ కూడా క్లియర్గా ఇచ్చారు. ఇచ్చినటువంటి ఈ చెక్ లిస్ట్ని వీళ్ళు మొత్తం అంతా తనిఖీ చేసుకుంటున్నటువంటిది చూడొచ్చు. దాదాపుగా 43 ఐటమ్స్ వరకు కూడా దీంట్లో పూర్తి స్థాయిలో వీళ్ళకి అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 11 గంటల తర్వాత వీవీప్యాట్స్ని కౌంటింగ్తో కలిపి మొత్తం ఈ బ్యాలెట్ బాక్సులు అయితే అందించడానికి అయితే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. జిల్లా కలెక్టర్ 11 గంటలకి మల్లికార్జున్ వచ్చిన తర్వాత వీటన్నింటినీ అందిస్తారు. మొత్తంగా చూస్తే అటు విశాఖలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 20,12,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తము ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్లు 1991 పోలింగ్ స్టేషన్లు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటిలో ముఖ్యంగా చూస్తే బ్యాలెట్ బాక్సులకు సంబంధించి 9,627 బ్యాలెట్ బాక్సులు అయితే ఉంచారు. అదేవిధంగా వీవీప్యాట్స్కి సంబంధించి 5,040 వీవీప్యాట్స్ని సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కంట్రోల్ బాక్సులు, అంటే ఈ బ్యాలెట్ బాక్సులకు సంబంధించి కంట్రోల్ బాక్సులు కూడా 4,629 బాక్సులు అయితే ప్రస్తుతం సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ ఎక్కడైనా ఇబ్బంది ఈ బ్యాలెట్ బాక్సులు ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ఉంటే వాటికి ఆల్టర్నేటివ్ కూడా ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పోలీసులు కూడా, అంటే విశాఖ సిటీకి సంబంధించినటువంటి పోలీసులు 3,000 మంది పోలీసులతో పహారా కాస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 426 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నింటినీ కూడా పోలీసులు గుర్తించి సీసీ కెమెరాల పర్యవేక్షణలో వెబ్కాస్టింగ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి తోడు వెళ్తున్నటువంటి ప్రతి వాహనానికి కూడా 300 వెహికల్స్కి ఎక్కడికక్కడ వెళ్ళే వాహనాలకి బార్కోడ్ ఇచ్చి మరీ పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లాంటి ఇబ్బందికర వాతావరణం కలగకుండా ఉండేలాగా ముఖ్యంగా ఉదయాన్నే వచ్చినటువంటి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్తో పాటుగా లంచ్ కూడా ఇక్కడే ఏర్పాటు చేసి వాటిని అందించి మధ్యాహ్నం ఇంచుమించుగా 2 గంటల సమయం తర్వాత పోలింగ్ స్టేషన్లకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. కానీ విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఏ విధమైనటువంటి ఇబ్బందికర వాతావరణం ఉంది, ఎందుకంటే సిటీ సరౌండింగ్లో దాదాపుగా 15 నుంచి 20 కిలోమీటర్ల పరిధిలోనే అన్ని నియోజకవర్గాలు ఉండే అవకాశం ఉంటుంది. ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి వీళ్ళందరూ ఈజీగా వెళ్ళే అవకాశం అయితే ఉంది. కానీ అరకు కానీ అదేవిధంగా అనకాపల్లి నియోజకవర్గాలకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్లేసెస్కి అన్ని అష్టకష్టాలు పడి వెళ్లాల్సినటువంటి పొజిషన్ అయితే ఉంది. వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లను ముందస్తుగానే చేస్తున్నారు. రంపచోడవరం నియోజకవర్గంలోని కొత్తపాడు, గుర్తేడు ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి ఈ ముఖ్యంగా సామాగ్రిని పంపించడం కోసం హెలికాప్టర్ని యూజ్ చేస్తున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఓటింగు అన్ని చోట్ల కూడా ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా జరిపించడానికి ఎన్నికల అధికారులు అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం 3 జిల్లాలు, అంటే అరకు, అల్లూరు సీతారామరాజు జిల్లా, అదేవిధంగా విశాఖ జిల్లా, ముఖ్యంగా అనకాపల్లి జిల్లా, ఈ 3 జిల్లాలకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వీళ్ళందరూ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఒక్కొక్క జిల్లాకి 10 కంపెనీల కేంద్ర బలగాల్ని ప్రస్తుతం అయితే కేటాయించడం అయితే జరిగింది. వీళ్ళందరూ కూడా విధుల్లోకి వెళ్ళి సాయంత్రం 5 గంటలకు అయితే వెళ్తారు. రేపు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు మాక్ పోలింగ్ అయితే నిర్వహించి 6 గంటల తర్వాత, అంటే వచ్చేటటువంటి ఏజెంట్లందరి సమక్షంలో మాక్ పోల్ నిర్వహించిన తర్వాత అన్ని చెక్ చేసి 7 గంటలకి రేపు ఉదయం పోలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎన్నికల సిబ్బంది అయితే వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో ఓటర్లు అభ్యర్థుల భవితవ్యం తేల్చడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.